ఇదన్నమాట బే సైడ్. ఇక్కడే మన షిప్ టూర్స్ అన్నిటికీ ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చేయండి, మంచి మంచి షిప్ టూర్స్ అయ్యి ఉంటాయి. అది షో యూ ఎవ్రీథింగ్ ఇన్ హియర్. బాగుంటుంది, మంచి మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్ స్టార్టింగ్లో. ఆ లోపల మొత్తం బోట్స్ అన్నమాట. ఎక్స్ప్లోర్ ద అమెరికన్ కల్చర్ గాయ్స్. గేమ్స్ అన్నీ ఉన్నాయి నీట్గా. రెస్టారెంట్స్ అండ్ ఇంకా అంతా డ్యాన్స్లు వేసేస్తున్నారు మంచిగా. ఇక్కడ మయామి సిటీలో మనకి ఎలాంటి బోర్డింగ్స్ ఉంటాయి, ఎక్కడ కావాలంటే అక్కడ చూడండి. ఇందులో గేమ్స్, యాక్టివిటీస్, ఇంకా ఫోటోలు తీసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న డైలీ న్యూస్ ఉంటుంది. మీరు ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళాలనుకుంటే ఈట్ అండ్ డ్రింక్, మీ ట్రాన్సిట్ నెక్స్ట్ బస్సు ఎప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బీచెస్ అండ్ పార్క్స్ నియర్ బై ఏమున్నాయి అన్నీ చూపిస్తుంది ఇందులోని. చాలా మెనీ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ, సూపర్గా ఉంటుంది. మయామి బోటింగ్లో మా ఫోటోలు పెట్టారు ఫ్రెండ్స్. మేము మోస్ట్ వాంటెడ్ అంట. మా చూడండి, చిలకలతో మాట్లాడేస్తున్నాడు. ఈ అమ్మాయి జుట్టు చూడండి అలా ఉంది, మొత్తం అందేసుకుంది ఏదో పెట్టేసి. క్యాబ్ దొబ్బింది అక్కడ, డబ్బులు కట్టకుండా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు నీళ్ళు వస్తాయి, దొంగ నా కొడుకులేదు. మొత్తం క్యాండీస్ లో ఉన్నాయి మొత్తం. దా పైకి వెళ్ళి చూద్దాం. చూడండి గైస్, మొత్తం క్యాండీస్ ఏరియా మొత్తం చాలా బాగుంది. క్యాండీ లవర్స్కి ద బెస్ట్ ప్లేస్. ఇది మన బే సైడ్ దగ్గరే ఉంటుంది. ట్రై టు విజిట్ వెన్ యు ఆర్ హియర్. ఇదన్నమాట ద క్యాండీ వరల్డ్. అస్సలు మొత్తం క్యాండీస్, ఎన్ని టైప్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి వాళ్ళు, అన్ని టైప్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి. ఇది క్యాండీ మహారాజ్ కుర్చీ. ఇది మన బాహుబలి కటప్ప ఆ రాజ్యం పోయాక ఈ రాజ్యానికి వచ్చాడు. ఓరియో బిస్కెట్లు మొత్తం ఓరియో బ్రాండింగ్. బిస్కెట్ తింటారు, ఓరియో బిస్కెట్, ఓరియో చెప్పులు, ఓరియో బిస్కెట్లు. ఓరియో లవర్స్ అందరూ ఇక్కడికి వచ్చాను చూడండి. ఇవన్నీ మొక్కజొన్నలు బాగున్నాయి. అన్నీ చాక్లెట్లు, అన్ని రకాల చాక్లెట్లు, అన్ని రకాల క్యాండీలు. అబ్బాబ్బా సింధు, నేను ఇక్కడ పరిచేస్తే బతికేస్తావు కదా జీవితాంతం, నాకు తెలిసి ఊపుతా బుర్ర. అండి ఇందులోని ఎలా ట్యాప్ పట్టిస్తే వచ్చేస్తే క్యాండిల్, దానికి కూడా డబ్బులు అడుగుతారేమో. ఇంకా భలే ఉన్నాయి. ఇగో క్యాండీ మనీ మొత్తం దొరికింది. నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. లోపల వచ్చేయండి, అస్సలు సూపర్. ఇలాంటి సర్వర్ ఉంటే నేను ఎక్కడే తింటాను, ఎక్కడే పని చేస్తాను కూడా. సర్వర్లో ఎంత బాగున్నారు చూడండి. మొత్తం స్పానిష్ సాంగ్స్, సూపర్ అసలు. బే సైడ్ ఏరియాలోకి వచ్చేస్తే మొత్తం అన్ని సూపర్ ప్లేసెస్ చూసి నేను కాదు, కెమెరా యాంగిల్ తిప్పింది మా వాడు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. చూడండి అసలు అందాలు చూడాలంటే ఇక్కడికి వచ్చేయాలి మీరు. మయామి ఇస్ ద ఓన్లీ ప్లేస్. జన్మ బంధాల సుమగంధమో, ఏ స్వప్నమో ఇది, ఏ స్వప్నమో నయనాల నడయాడు తొలి స్వప్నమో. విరహము విరహము వినమ ఈ తడబడు తనువును కనవా. ఓం నమః శివ జయ జయ జయ. మాట్లాడదండి ప్యారెట్స్ అవి. అది కాదుగా పిలుస్తున్నాయి, నన్నే పిలుస్తున్నాయి, నా పేరేటి పిలుస్తున్నాయి. చాలా బాగుంది ఇది. హార్డ్ రాక్ కేవ్స్ అంట. జాక్ స్పారో షిప్ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడికి వచ్చింది ఇది. గుండా అంకిల్, జానీ సింగ్స్ తమ్ముడు. ఇదిగోండి, దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్.
ఇది ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాం. స్కై వీల్ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అందాలన్నీ మయామీలో ఉన్నారు. రే మయామీ వచ్చేయండి రా కుర్రోళ్ళు, ఇవన్నీ వద్దురా మనకి. రండి రండిరా. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఈ జైంట్ వీల్ ఎక్కుదామని ప్లాన్ చేస్తున్నాం. కాస్త చీకటి అయితే వ్యూ బాగుంటది కదా అని వెయిట్ చేస్తున్నాము. ఆ జైలెంట్ ఆ జైంట్ వీల్ కూడా ఎక్కుతాము ఇప్పుడు. చాలా బాగుంది. 200 feet టాల్ అంట. ఆల్మోస్ట్ లైక్ 5-6 laps వస్తాయంట. ఇట్ డిపెండ్స్. కాస్టింగ్ అయితే $19 ఇన్ జనరల్, అయితే విఐపి అయితే 48 అంట. కానీ ఎంత చూడు గాల్లో మబ్బుల్లోకి ఉంది. 5 సార్లు పైకి కింద తిరుగుతాను, మీరు కూడా తిరగండి. తర్వాత బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పక్కన ఎవరో పాప ఉంది, అవి చెప్పేద్దామా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కింద రాక్స్ ఉన్నాయన్నమాట. నేను రాక్ సాలిడ్గా రాక్స్ మీద కూర్చున్నాను. మా బోట్లో అయితే పాపలందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఆడొక్కడ ఉన్నాడు. మొత్తం అందరు అమ్మాయిలు దోళ సూపర్గా ఉన్నారు. గెంతెత్తది ఏమది. ఇప్పుడైతే టికెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. వీటి ప్రైజింగ్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా. యూ కెన్ సీ. చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ, కానీ మిగతా వాళ్ళకి అయితే ఇలా పే చేయాలి. తీసే అంటే మావాడైతే నీట్కి వెళ్ళి టికెట్స్ తీస్తున్నాడు ముగ్గురికి. సింధు, హౌ డూ యూ ఫీల్? ఎక్సైటెడా? భయంగా ఉంది. ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. ట్యాక్సీలతో కలిపి ముగ్గురికి $72 ఫ్రాన్స్. $72 దుబ్బారు. ఆ పాస్ మీద ఏది ఒకసారి ఇదిగోండి ఎక్స్పైర్స్ 1/1/2030 అని ఉందని. 2030లో ఎన్నిసార్లు వచ్చి ఎక్కొచ్చా అని వెళ్ళి అడుగుతుంది. ఫైనల్లీ ఇదైతే ఎక్కిపోతున్నాం. వేర్ అబౌట్ టు డూ ఇట్ రైట్ నౌ. మీదకి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నీట్ గా క్యాబిన్ వేసి బంధించారు మమ్మల్ని. అయితే నీట్ గా పైకి ఎగిరిపోతాం జాంపండు లాగా. చూడండి ఫుల్ ఎక్సైట్ అయిపోయింది నేనైతే. జాంపండు ముద్దుకన్నా అది జాంపండు అక్వన్నది మా వేణుగోపాల్ ఇంటి కాడ దంచుమన్నది. వ్యూ కాదు, కింద జారిపోతుంది. నాకు ఏదైనా అవుతుందని భయమేస్తుందిరా. ఈ పైకి తీసుకొచ్చి నాకు ఊపెత్తున్నాడు అటు ఇటు. నువ్వు ఇప్పుడు దీనికి ఏమైనా అయితే పైకి వెళ్ళాక కొంచెం భయం వేసింది, కానీ ఒక రైడ్ అయ్యాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాలో కూడా. ఏమనిపించట్లేదు, ముందు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, తర్వాత గుండెకి ఉద్దలకు వచ్చేస్తున్నాయి. అదో ఏంటి బాబా అన్న ఇంకోసారి ఉద్దలకు వచ్చేస్తున్నాయి, అదో బాధ. కానీ చాలా బాగుంది. మస్ట్ ఎక్స్పీరియన్స్ థింగ్. చూడండి వ్యూ, అది టాప్ వ్యూ. అసలు ఇదిగా టాప్ వ్యూ. పైకి వెళ్ళకుంటది డౌన్ వ్యూ. టాప్ వ్యూ పైకి వెళ్ళాక చూపిస్తాను. మామా అర్థం చేసుకోరు మామా ప్లీజ్. మా సింధుజారెడ్డి ఫొటోస్ తీసుకుంటుంది వ్యూ బాగుందని. I'm from Miami, where the sun shines bright, I'm from Miami, dancing through the night. గైస్ చూడండి, ఇందులో ఒక స్క్రీన్ అండ్ ఇంకా ఏసీ కంట్రోల్స్ అండ్ ఇది ఓపెనబుల్ డోర్, పోర్టబుల్ డోర్ ఓపెన్ అవుతుంది తర్వాత. ఇదన్నమాట. సేఫ్ గా ఉంది. ఏమైనా అయితే హెల్ప్ బటన్ నొక్కొచ్చు. అక్కడ ఉంది రెడ్ బటన్ సేఫ్టీకి. అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉంది. వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీదకెళ్ళినా కూడా పెద్ద ఏం అనిపించట్లేదు. మీరు జస్ట్ ఆ వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తే ఏం ఉండదు, అంతే. చిల్లు రైడ్ అయితే దూరం ఉంది. వర్త్ అనిపిస్తుంది నాకైతే. ట్రై ఇక్కడికి వస్తే $20 పోతే పోయింది. సూపర్ ఉంది, ట్రై చేయండి. అంటే ట్రిప్కి వచ్చినప్పుడే కదా ఖర్చు పెట్టాలి, ఇంకెప్పుడు ఖర్చు పెడతాం చెప్పండి. గైస్ ఇదే మన మయామి లాస్ట్ వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి వస్తాను. మేబీ ఇట్ టేక్స్ టైం, బట్ డెఫినెట్లీ ఐల్ సీ యు గైస్ లేటర్. బై బై. అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా చేసిర్రా మీరు అసలు?